నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేడు గుజరాత్లో పర్యటించనున్న ప్రధానమంత్రి. అహ్మదాబాద్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్న నరేంద్ర మోదీ. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి. పలు హాస్టళ్లు భవనాలకు రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం. నేడు ఢిల్లీలో న్యాయ కోవిదులతో ముఖ్యమంత్రి భేటీ. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లపై చర్చ. పాల్గొననున్న మంత్రులు భట్టి, ఉత్తమ్. ఢిల్లీ వేదికగా ప్రారంభమైన ఆల్ ఇండియా స్పీకర్ సదస్సు. నిరంతరాయంగా చట్టసభలకు అంతరాయం కలిగించొద్దని అమిత్ షా సూచన. క్రికెట్కు వీడ్కోలు పలికిన చటేశ్వర్ పూజారా. భారత జెర్సీని ధరించడం గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడి. నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. బరిలోకి దిగుతున్న లక్ష్య సేన్, పివి సింధు. ఇక వార్తల్లోని వివరాలు. 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు గుజరాత్కు వెళ్లనున్నారు. మొదటి రోజు అహ్మదాబాద్లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రెండవ రోజు హన్సల్పూర్లో హైబ్రిడ్ బ్రిడ్జ్ ఎలక్ట్రోడ్ల స్థానిక ఉత్పత్తిని ప్రారంభిస్తారు. 100 దేశాలకు బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతిని జెండా ఊపి ప్రారంభించనున్నారు. అలాగే 1,400 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులను దేశానికి అంకితం చేస్తారు. వీటితో పాటు వీరంగాం, హుదాద్, రాంపురా రహదారి విస్తరణ, అహ్మదాబాద్, మెహసానా, పాలన్పూర్ రోడ్లపై 6 లేన్ల వాహన అండర్ పాస్లు, అహ్మదాబాద్ వీరంగాం రోడ్డుపై రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన హాస్టళ్ల ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. అలాగే వర్సిటీలోని వివిధ భవన నిర్మాణాల భూమి పూజలో పాల్గొంటారు. కాగా ఈ నెల 21న జరిగిన పీహెచ్డీ విద్యార్థుల పట్టాల పంపిణీ కార్యక్రమంలోనే పాల్గొనాల్సి ఉండగా అదే రోజు ఢిల్లీలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉన్న కారణంగా గైర్హాజరయ్యారు. అయితే చివరి నిమిషంలో ఆ రోజు సీఎం ఢిల్లీ పర్యటన కూడా రద్దయింది. ఇక ఇవాళ ఓయూ కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై న్యాయ కోవిదులతో చర్చించనున్నారు. చట్టసభలో ప్రజా సమస్యలపై చర్చలు జరపడానికే గానీ రాజకీయ లబ్ధి పొందేలా వ్యవహరించడానికి కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఆల్ ఇండియా స్పీకర్ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్లో జరిగే చర్చలు దేశాభివృద్ధిని ప్రభావితం చేస్తాయని చెప్పారు. అయితే ఈ చర్చలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని అమిత్ షా ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలు విపక్షాల కారణంగా సజావుగా జరగలేదని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. దీని గురించి ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆలోచించాలని, అర్థవంతమైన చర్చలు జరిగేలా మార్పు రావాలన్నారు. సభా గౌరవాన్ని, స్పీకర్ పదవి గౌరవాన్ని పెంపొందించడానికి చట్టసభ సభ్యులు కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యలపై నిష్పక్షపాతమైన చర్చలు జరపడానికి చట్టసభలను వేదికగా మార్చుకోవాలని, నిబంధనల మేరకు సమావేశాలు జరిగేలా చూడాలని అమిత్ షా పిలుపునిచ్చారు. और आज देश भर की विधायिका को संचालित करने वाले सभी स्पीकर्स, डेप्यूटी स्पीकर और विधान परिषद के भी अध्यक्ष, उपाध्यक्ष आज यहां पर उपस्थित है. तो एक प्रकार से स्वर्णिम इतिहास से लेकर स्वर्णिम भविष्य की रचना करने वाली पूरी विधायी व्यवस्था आज इस ऐतिहासिक सदन में उपस्थित है. हम सब के लिए गौरव का विषय है कि आज वीर विट्ठल भाई झवेर भाई पटेल को पहले भारतीय अध्यक्ष बनने के 100 साल के उपलक्ष्य में आज हम यहां एकत्रित हुए हैं. ఢిల్లీలో జరుగుతున్న స్పీకర్ల సదస్సులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రారంభోపన్యాసం తర్వాత తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ఇంకా కేంద్రం వద్ద పెండింగ్లోనే ఉందని స్పీకర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేకంగా కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. బిల్లు ఆమోదం పొందేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వినతిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు.
బీసీ బిల్లు విషయం చూస్తానని చెప్పారు. ప్రపంచంలో మొత్తం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు కనిపిస్తున్నాయని, పన్నులు, యుద్ధాలు, వాణిజ్యపరమైన అడ్డంకులు వంటివి ఎదురవుతున్న ఈ తరుణంలో ప్రపంచ అవసరాలకు కావలసిన ఆవిష్కరణలకు తెలంగాణ కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో దేశానికే రాష్ట్రం కేంద్ర బిందువుగా ఉందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో జరిగిన బయో డిజైన్ ఇన్నోవేషన్ సమిట్లో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బయో డిజైన్ ఆవిష్కరణల సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కృత్రిమ మేధస్సు బయో డిజైన్కు మంచి ఉదాహరణ అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో ప్రయాణాన్ని ప్రారంభించిందన్నారు. 2034 నాటికి రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 100వ స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించే 2047 నాటికి మన రాష్ట్రం $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేకూరాలని సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు. ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్, మెడ్టెక్ వంటివి హైదరాబాద్లో అత్యంత కీలకమైనవని, తయారీ రంగం నుంచి ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణను మారుస్తున్నామన్నారు. Hyderabad is a vibrant ecosystem for pharma, biotech, life sciences, and medical technology. We rose from manufacturing to innovation in this vertical. We established India's largest dedicated medical devices park at Sultanpur. It has best infrastructure for research, prototyping, testing and manufacturing. More than 60 companies are already operating there, including global majors and domestic leaders. This sector has seen investments in diagnostic devices, imaging technologies, implants, surgical equipment, and digital health solutions. Local startups and MSMEs are doing good work along with the global companies, making Hyderabad a unique, vibrant ecosystem. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సోషల్ మీడియా ఐటీ వర్క్షాప్ నిర్వహించింది. హైదరాబాద్లోని బైరామల్గూడలో నిర్వహించిన వర్క్షాప్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు లక్ష్మణ్, ఈటెల రాజేందర్, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ సోషల్ మీడియాలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించాలని బీజేపీ సోషల్ మీడియా వారియర్స్కు సూచించారు. ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. ఎంపీ ఈటెల మాట్లాడుతూ ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను జాప్యం చేస్తోందని విమర్శించారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత ఈ 11-12 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి దాని ప్రచారం నిమిత్తమై సోషల్ మీడియా ఒక బాధ్యత కూడా ఉంటుంది. ఆ సోషల్ మీడియా బాధ్యతలో వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి సమాచారం మాధ్యమం వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోదీ గారు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ఈరోజు ఈ సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మోదీ గారికి ఉన్న ఓటు బ్యాంక్, బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకును అందులో మరి చీలిక తీసుకురావాలి. అందుకనే ఒకసారి కులం పేరు మీద, ఒకసారి మతం పేరు మీద, ఒకసారి భాష పేరు మీద ప్రజలు విడదీసేటువంటి కుట్రలు. ఆ రకంగా మరి ఈరోజు మరి మైనార్టీస్ను ఏ రకంగా ఇవాళ బీజేపీకి బూచిగా చూపించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అదేవిధంగా ఇవాళ బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తుందన్న నమ్మకం ఉంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. సెల్లింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని, ఉప ఎన్నికలు వస్తే కేసీఆర్, రేవంత్ రెడ్డి సత్తా ఏంటో ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. శేర్లింగంపల్లితో పాటు పార్టీ మారిన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు
కోసం కాకుండా తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్లోకి వెళ్లాలని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదన్నారు. నాయకులు మోసం చేసిన కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదలలేదని పార్టీ శ్రేణులను ప్రశంసించారు. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే, నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే, నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం పేదలందరూ సంతోషంగా ఉంటే తెలుసుకుందాం 10 మందితో రాజీనామా పెట్టి ఎవలేందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజుగా చూసుకుంటూ అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు, అంతేనా? తెలంగాణ వ్యాప్తంగా గణేష్ దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతి తీసుకున్న మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్లో గణేష్ మండపాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గణేష్ మండపాల నిర్వాహకులతో పాటు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలోని గోశాల నిర్వాహకులు గోమయంతో పర్యావరణ అనుకూల వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. హిందూ సంస్కృతిలో ఆవు పేడను పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆవు పేడతో రంపం పొట్టు మిశ్రమాన్ని కలిపి వినాయకుడి అర్చుతో పోసి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా టేకులపల్లి గోశాల నిర్వాహకులు ఆరుట్ల శ్రీనివాసాచార్యులు, శ్రీరామాచార్యులు ఈ తరహా విగ్రహాలను తయారు చేస్తున్నారు. పచ్చిపేడ, రంపపు పొట్టు, ముల్తాన్ మెట్టి కలిపి తయారు చేసి ఎండలో సుమారు 4 నుంచి 5 రోజులు ఎండిన అనంతరం సహజ సిద్ధమైన రంగులను విగ్రహాలకు వేస్తున్నారు. ఈ విగ్రహాల తయారీ కొరకు బెంగళూరు, నాగ్పూర్ తదితర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకుని ఖమ్మం టేకులపల్లి గోశాలలో విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇవి కెమికల్స్ లేకుండా తయారు చేసే గణపతులండి. వీటిని నిమజ్జనం చేస్తే చెట్ల దగ్గర, అంటే మనం నీళ్ళల్లో పెట్టి తర్వాత చెట్ల దగ్గర వేయచ్చు, లేదా డైరెక్ట్ చెట్టు దగ్గర పెట్టేసి నీళ్ళు పోసినా కానీ తర్వాత ఎరువులాగా మారుతుంది. మనకైతే ఏ హాని కలిగేదు. లేదు మనకి దగ్గరలో ఉన్న కాలువలని నిమజ్జనం చేయాలి అనుకున్నా కానీ అక్కడ కూడా చేసుకోవచ్చు. గౌశాలకు వచ్చిన గౌశాలలో ఊతుబత్తీలు, ఈ వినాయకుడు విగ్రహాలు ఈ సంవత్సరం నుంచే తయారు చేశారు. ఒరిజినల్ మట్టితే, ఆవు పేడతే, ఆవు ముత్రాతే చాలా మంచిగా ఉంది, మంచిగా అనిపించింది. చాలా మంది తీసుకుపోతున్నారు, నేను కూడా తీసుకున్నా. ఇది లీలలో వేయకాన్ని దేవుడు పూజ చేసి లీలలో వేయకాన్ని ఎమ్మట కరిగిపోయింది. ఖమ్మం జిల్లా టేకులపల్లిలో ఉన్న వెంకటేశ్వర గోశాలలో గోపేడతో వినాయకుడి ప్రతిమలను తయారు చేయటం చాలా సంశోధించదగిన విషయం. ఇలా పర్యావరణ హితం కోరుతూ వెంకటేశ్వర గోశాల నిర్వాహకులు శ్రీనివాసాచార్యులు గారు మరి ప్రత్యేకంగా వారి గోశాల నుంచి సేకరించిన, వారి గోశాలలో ఉన్న పశు సంపద నుంచి సేకరించిన వాటితో పర్యావరణం కోసం, సమాజ అభివృద్ధిలో హితంలో తమ వంతు బాధ్యత ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు చెందిన డిబి శంకర్రావు పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. పవర్ లిఫ్టింగ్లో ఏకంగా జాతీయ స్థాయిలో 4 గోల్డ్ మెడల్స్ సాధించాడు. హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకున్న 73 సంవత్సరాల శంకర్రావు 6 నెలల కాలంలోనే పవర్ లిఫ్టింగ్లో జాతీయ స్థాయి 4 బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. ఆగస్టు 2 నుంచి 7 వరకు కేరళ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలో 4 విభాగాలలో 4 బంగారు పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా క్రీడాకారుడు శంకర్రావు మాట్లాడుతూ భద్రాచలం కళాశాల గ్రౌండ్లో జాగింగ్ చేస్తున్న క్రమంలో తోటి వ్యక్తులతో సలహాతో జిమ్ ప్రాక్టీస్కు వచ్చానని తెలిపారు. వైద్యుల సలహాతో 6 నెలల కాలంలోనే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో బంగారు పతకాలను సాధించానన్నారు. జిమ్ కోచ్ రామరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ల సలహాతో శంకర్రావు జిమ్ ప్రాక్టీస్ చేయించానని, ఇప్పటివరకు తన దగ్గర శిక్షణ తీసుకున్న క్రీడాకారులు 30 మంది వరకు బంగారు పతకాలు సాధించారని చెప్పారు. కోచ్ తర్వాత కృష్ణప్రసాద్ గారు నాకు ఇంటెన్సివ్ ట్రైనర్గా మారి ఆయన దగ్గరుండి అది చూసుకునేవాడు. ఈ రకంగా నా కష్టము
ఫిబ్రవరిలో మొదలై పవర్ లిఫ్టింగ్లో అంచెలంచెలుగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి దాటి మొన్న ఈ నెల 2 నుంచి 7 దాకా కోజికోడ్లో జరిగిన మాస్టర్స్ నేషనల్స్లో నేను జాతీయ స్థాయిలో ఛాంపియన్గా నిలిచి 4 బంగారు పథకాలు కూడా గెలుచుకున్నాను. అసలు నేషనల్ స్థాయికి వెళ్ళి విజయం సాధించిన వాళ్ళు ఇంతవరకు భారతదేశంలో ఎవరు లేరు. అది ఫస్ట్ రికార్డు. ఇంకో రికార్డు ఏంటంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆగస్టు కల్లా 6 నెలల్లోపే ఇనిషియల్ స్టేజ్ నుంచి జాతీయ స్థాయికి వెళ్ళి కొట్టడం అనేది కూడా ఇంకో రికార్డు. ఈ 2 రికార్డులు మాకు తెలియకుండానే వచ్చినాయి. మన శంకర్రావు గారి విజయాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే 73 ఏళ్ల వయసు, బైపాస్ సర్జరీ అయి ఉండి కూడా జాతీయ స్థాయిలో 4 గోల్డ్ మెడల్స్ కొట్టారంటే మాత్రం అది ఆ కీర్తి ప్రతిష్టలో మా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కి పూర్తిగా దక్కుతాయి అని చెప్తున్నాను. క్రీడలకి ప్రధాన అవరోధాలైన డబ్బు మరియు అనారోగ్యం, ఈ రెండింటిని కూడా మేము జయించడం జరిగింది. డబ్బు లేకుండా అసోసియేషన్ పోటీలకి వెళ్ళలేకుండా బాధపడుతున్న మోడీ వంశీ అయిన గిరిజన విద్యార్థికి సుమారుగా 6 లక్షల రూపాయల దాకా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున మేము స్పాన్సరింగ్ చేయించి అతన్ని విదేశాలకు కూడా పంపించి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 ప్రయాణం ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్నారు. హైదరాబాద్లో జరిగిన బయో డిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడ్టెక్ రంగాలకు కేంద్రంగా ఉందన్నారు. హైదరాబాద్ను తయారీ నుంచి ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తున్నామన్నారు. సుల్తాన్పూర్లో 302 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. పరిశోధన, పరీక్ష తయారీకి ఉత్తమ సదుపాయాలు అందిస్తున్నామని, 60కి పైగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పనిచేస్తున్నాయని తెలిపారు. డయాగ్నోస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీలు, ఇంప్లాంట్లు, శస్త్రచికిత్స పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్లో పెట్టుబడులు వస్తున్నాయని, స్థానిక స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు గ్లోబల్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ఓటర్ జాబితాలో అవకతవకలపై తాము చెబుతున్న విషయాన్ని బీహార్ ప్రజలు అంగీకరిస్తున్నారని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ అధికార్ యాత్ర అరారియాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్తో కలిసి అరారియాలో రాహుల్ గాంధీ సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాను చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర విజయవంతమైందన్నారు. యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఎన్నికల సంఘంపై తాము చేస్తున్న సత్యమేనని ప్రజలు అంగీకరిస్తున్నారన్నారు. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో సరైన ఓటర్ జాబితా రూపొందించడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్నారు. బీహార్లో ఓటర్లకు అన్యాయం జరగడాన్ని ఇండియా కూటమి అనుమతించదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు, రాజ్ సదన్ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన అయోధ్య రాజకుటుంబ అధిపతి విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా కన్నుమూశారు. ఆయన మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మిశ్రా జీవితం సామాజిక ప్రయోజనాలకు అంకితం చేయబడిందని ప్రధాని మోదీ అన్నారు. వారి కుటుంబం, అభిమానులకు మనోధైర్యాన్ని అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు మోదీ ఎక్స్లో రాసుకొచ్చారు. $10 లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఫిజీ ప్రధానమంత్రి సితివేని రబుకా భారత్లో పర్యటిస్తున్నారు. నిన్న ఢిల్లీకి చేరుకున్న ఆయనకు కేంద్ర సహాయ మంత్రి సుకాంతా మజుందార్ స్వాగతం పలికారు. రబుకా తన భార్య సులువేటి రబుకాతో పాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో కూడిన బృందంతో భారత్ వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలో రబుకా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరపనున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా భేటీ కానున్నారు. ఈ సందర్శన భారత్, ఫిజీ మధ్య సంబంధాలను బలోపేతం చేయనుందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గాజా సిటీపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. వైమానిక దాడులతో పాటు ట్యాంకులతోనూ విరుచుకుపడింది. గడిచిన 24 గంటల్లో 64 మంది మృతి చెందారని, 300 మందికి గాయాలయ్యాయని హమాస్కు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
గాజా సిటీ లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్కు ఇజ్రాయెల్ 60,000 మందితో రిజర్వ్ దళాలను రంగంలోకి దింపింది. యెమెన్ రాజధాని సనాపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఓ విద్యుత్ కేంద్రం, గ్యాస్ స్టేషన్తో పాటు రాజధాని వ్యాప్తంగా వివిధ ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ ప్రకటన చేశాడు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావించనున్నట్లు పుజారా చెప్పుకొచ్చారు. భారత జెర్సీ ధరించడం, భారత గీతం పాడటంపై తాను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారి తన వంతు ప్రయత్నం చేయటం అమిత ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన పుజారా 103 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 7,195 పరుగులు చేసిన అతను 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు చేశాడు. పుజారా చివరిగా 2023లో ఆస్ట్రేలియాతో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆడాడు. కజకిస్తాన్లో జరుగుతున్న ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. తెలుగు అమ్మాయి హైదరాబాద్కు చెందిన ఇషా సింగ్ టీమ్ ఈవెంట్లో పతకం సాధించింది. 25 మీటర్ల పిస్టల్ టీం విభాగంలో ఇషా, ప్యారిస్ ఒలింపిక్స్ మెడలిస్ట్ మను బకర్, సిమ్రాన్ ప్రీత్ కౌర్లతో కూడిన భారత జట్టు సిల్వర్ మెడల్ గెలిచింది. భారత జట్టు 871 స్కోరుతో రెండవ స్థానంలో నిలిచింది. భారత షూటర్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ అదరగొట్టాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ వ్యక్తిగత ఈవెంట్లో బంగారు పతకం దక్కించుకున్నాడు. ఫైనల్లో అతను 462.5 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే టీమ్ ఈవెంట్లోనూ రజతం సాధించాడు. ఐశ్వర్య ప్రతాప్ సింగ్, చైన్ సింగ్, అఖిలత్రయ 1747 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి మహిళల ట్రాప్ ఈవెంట్లోనూ భారత్కు స్వర్ణం దక్కింది. అషిమా అహ్లత్, నీరు, ప్రీతి రజక్లు 125 స్కోరుతో విజేతగా నిలిచారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ జూనియర్ విభాగంలో తేజస్విని, కుల్దీప్, ఖత్రి, పాయల్, రియా శిరీష్లతో కూడిన భారత జట్టు 831 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. దీంతో టోర్నీలో భారత్ పతకాల సంఖ్య 46కు చేరింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్లు లక్ష్య సేన్, పివి సింధులకు పరీక్ష ఎదురవనుంది. గత కొంతకాలంగా ఫామ్లో ఇబ్బందులు పడుతున్న భారత క్రీడాకారులకు ప్రపంచ టోర్నీలో కఠినమైన డ్రా పడింది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో షై యుకీతో లక్ష్య సేన్, జోకిమ్ ఓలాట్తో హెచ్ఎస్ ప్రణయ్ తలపడనున్నారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో కలోయానా నల్బంతోవాతో సింధు పోటీ పడనుంది. వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్లో మహిళా మదుపరుల భాగస్వామ్యాన్ని పెంచడంపై మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే తొలిసారి పెట్టుబడులు పెట్టేవారికి అదనపు ప్రోత్సాహకాలను పరిచయం చేసే యోచనలో ఉన్నట్లు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. శుక్రవారం ఇక్కడ భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన పాండే మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని, పురుషులతో సమానంగా మహిళలు ప్రాతినిధ్యం వహించాలని, వారి పాత్ర లేనిదే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అసంపూర్తిగా ఉంటుందని అన్నారు. అందుకే ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టే మహిళల్ని ప్రోత్సహించాలని చూస్తున్నట్లు చెప్పారు. ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో తాజాగా హర్మన్కు చెందిన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్స్ డిటిఎస్ బిజినెస్ యూనిట్ను కొనుగోలు చేయనుంది. శాంసంగ్కు చెందిన ఈ సంస్థలో 100% వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు నగదు రూపేణా సుమారు 3,270 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఒప్పందంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 5,600 మంది డిటిఎస్ ఉద్యోగులు విప్రోకు బదిలీ కానున్నారు. 2025 డిసెంబర్ 31 కల్లా లావాదేవీ పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. హర్మన్ కనెక్టెడ్ సర్వీసెస్ ఐఎన్సీ 100% వాటా కొనుగోలుకి హర్మన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ ఐఎన్సీతో తప్పనిసరి ఒప్పందంపై సంతకాలు చేసినట్లు విప్రో పేర్కొంది. తద్వారా హర్మన్ అనుబంధ సంస్థలు సహా సంబంధిత ఆస్తులను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది.
కర్ణాటక హైకోర్టు బెంగళూరులో బైక్ టాక్సీ సేవలపై నిషేధాన్ని ఎత్తివేసింది. దాంతో ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి ఆన్లైన్ రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ రాష్ట్రంలో తమ బైక్ టాక్సీ సేవలు తిరిగి ప్రారంభించాయి. నెల రోజుల్లోగా బైక్ టాక్సీ పాలసీని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బైక్ టాక్సీపై నిషేధం విధిస్తూ 2025 జూన్ 16న రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. మోటారు వాహన చట్టం 1988 ప్రకారం బైక్ టాక్సీ సేవలు చట్టవిరుద్ధమని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుందని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులను రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్లు సవాలు చేశాయి. ర్యాపిడో, ఓలా, ఊబర్ సంస్థల అప్పీలును జస్టిస్ విభు బబ్రు, జస్టిస్ సిఎం జోషిలతో కూడిన ధర్మాసనం విచారించింది. బైక్ టాక్సీలు చట్టబద్ధమైన వ్యాపారమని, వీటిపై నిషేధం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. రాయల్ ఎన్ఫీల్డ్ అనుబంధ సంస్థ ఫ్లయింగ్ ఫ్లీ నుంచి వచ్చే ఏడాది విద్యుత్ బైక్ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ఫ్లయింగ్ ఫ్లీ C6 మోడల్ను సంస్థ హైదరాబాద్లో ప్రదర్శించింది. నగరాల్లో సులభంగా నడిపేందుకు వీలుగా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఆధారిత ఆవిష్కరణలను మిళితం చేసి దీన్ని రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో గూగుల్ మ్యాప్స్ సహా అనేక ఇతర అప్లికేషన్లు వాడుకోవచ్చు. వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్, 5 రకాల రైడింగ్ పద్ధతులు తదితర సదుపాయాలున్నాయి. ఒక్కసారి ఛార్జింగ్తో ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 93,150 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,620 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 93,300 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,1770 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,30,000 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.32 రూపాయలు, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 102.15, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 118.51 రూపాయలుగా ఉంది. భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం కుప్పకూలాయి. ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 693.86 పాయింట్లు నష్టపోయి 81,306.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 213.65 పాయింట్లు నష్టపోయి 24,870 వద్ద స్థిరపడింది. బ్లూ చిప్ సంస్థలైన HDFC బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పతనం చెందడం మార్కెట్ల పతనానికి దారితీసింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. నేడు గుజరాత్లో పర్యటించనున్న ప్రధానమంత్రి, అహ్మదాబాద్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్న నరేంద్ర మోదీ. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి, పలు హాస్టళ్లు, భవనాలకు రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం. నేడు ఢిల్లీలో న్యాయ కోవిదులతో ముఖ్యమంత్రి భేటీ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లపై చర్చ, పాల్గొననున్న మంత్రులు భట్టి, ఉత్తమ్. ఢిల్లీ వేదికగా ప్రారంభమైన ఆల్ ఇండియా స్పీకర్ సదస్సు, నిరంతరాయంగా చట్టసభలకు అంతరాయం కలిగించొద్దని అమిత్ షా సూచన. క్రికెట్కు వీడ్కోలు పలికిన చటేశ్వర్ పూజారా, భారత జెర్సీని ధరించడం గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడి. నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, బరిలోకి దిగుతున్న లక్ష్య సేన్, పివి సింధు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.